ఈ ఈ ఈ ఎంటైర్ ఎపిసోడ్ కొండ సుస్మిత పటేల్ చాలా విపరీతంగా తీవ్ర వ్యాఖ్యలను మీరు చాలా ఖండించారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్లో? కొండ సురేఖ ఒక్క విషయమే కాదు, ఎవరు పార్టీ క్రమశిక్షణ దాటి మాట్లాడినా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని చెప్పి మా పీసీసీ అధ్యక్షుల వారికి, ఏఐసీసీ గారికి, అందరం ఎమ్మెల్యేలు చెప్తున్నాం. ఎంతోమంది కార్యకర్తల కష్ట ఫలితం. గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా ఎత్తిన జెండా దించకుండా రాష్ట్రం మొత్తం పర్యటన చేసిండు. మా డిప్యూటీ సీఎం గారు కూడా బట్టి విక్రమార్క గారు ప్రతి గ్రామంలో పాదయాత్ర చేసి ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళ లెక్క ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి పార్టీకి లోబడి ఎవరైనా మాట్లాడాలి తప్ప ఇలా కొండ సుష్మ గారు మాట్లాడిన మాటలను తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఒక బీసీ బిడ్డగా ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి సురేఖ గారు సుష్మ గారు మాట్లాడిన మాటల మీద తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి లోబడి, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు లోబడి అందరూ వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కార్యకర్త అయినా, ముఖ్యమంత్రి అయినా, ఇంకా పీసీసీ అధ్యక్షుడైనా అందరం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు లోబడే మాట్లాడాలి. ఈ తెలంగాణలో 10 ఏళ్ల ధనిక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని, ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇలా వద్దనే ప్రజలు మన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లెక్కబోతుంది. కాబట్టి వితిన్ ద పార్టీలో ఎవరైనా బయట బహిర్గతంగా పార్టీకి నష్టం కలిగించే మాటలుంటే ఎవరు కూడా ఉపేక్షించొద్దు. పార్టీ క్రమశిక్షణ సంఘం వాటి మీద చర్యలు తీసుకుంటారు. నాకేం సంబంధం లేదు, మా కూతురు చేస్తే నాకేం సంబంధం అని కొండ సురేఖ మీరు 3 days ఇస్తే క్రమశిక్షణ కమిటీ ఆమె ఒక 4-5 గంటల్లో రీప్లై ఇచ్చింది. నాకు అసలు సంబంధం లేదు, మీకే ఉల్టా రిటర్న్ తీసుకోండి అని చెప్తా ఉంది. సొంత కూతురు మాట్లాడినప్పుడు దాని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా సురేఖ గారు కూడా సుష్మిత గారి మాటలను తీవ్రంగా ఖండించాలి, ఆ మాటలను ఉపసంహరించుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి 24 గంటలకు 18 గంటలు తెలంగాణలో అభివృద్ధి జరగాలి, తెలంగాణలో సంక్షేమం ఉండాలి. ఇలా కేంద్రంతో మేము కొట్లాడుకుంటూ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను తీసుకొచ్చుకుంటూ ఢిల్లీకి వెళ్ళి కేంద్రంతో కొట్లాడి ఇలా నిధులు తీసుకొస్తున్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు ఆశిస్తున్నారు. మరి మన మాటల వల్ల, పార్టీలో అంతర్గత విభేదాల వల్ల మరి ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్టుగా మనం ఎవరు కూడా మాట్లాడద్దు. ఒక సుష్మితనే కాదు, ఒక చిన్నారెడ్డే కాదు, ఒక ఇంకో వ్యక్తే కాదు, అందరం పార్టీ క్రమశిక్షణ లోబడి వ్యవహారాలు నడుపుకోవాలి, క్రమశిక్షణకు లోబడి మాట్లాడాలి. 200 కోట్లకు సంబంధించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే కొండ సుస్మిత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆమెనే ఏకంగా 200 కోట్లకు సంబంధించి కొండలరెడ్డికి అప్పచెప్పిర్రు అనేది మాట్లాడుతూ ఉంది. భూముల వ్యవహారం అది నేను చూడలే, మరి చూసినాక మాట్లాడతాను. ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగుతుంది. అసలు ఎట్లా చూడాలి? టార్గెట్ నా రేవంత్ రెడ్డి అని చెప్తా ఉందా? ఆ పిల్లకాయ గురించి నేను మాట్లాడా, కానీ కొండ సురేఖ గురించి నాకు అభిమానం ఉంది. కానీ వారు చేసే వ్యవహారం మంచిది కాదు. ఈరోజు ఇది మొదటిసారి కాదు, ఇది 2వసారి వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము కొండ సురేఖనే మా టార్గెట్ కాదు. ఈరోజు పార్టీకి అగెన్స్ట్ ఎవరు మాట్లాడినా తప్పకుండా అది మంచిది కాదు. అందుకే మేము ఎమ్మెల్యే అందరూ కూడా కలిసి మేము మాట్లాడుతున్నాం. తప్పకుండా ఎవరు మాట్లాడినా వారి మీద చర్యలు తీసుకోవడం డిమాండ్ చేస్తున్నాం. టికెట్ ఎట్లా ప్రకటిస్తావు? ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఈ రోజు టికెట్ వాళ్ళు డిక్లేర్ చేయలేరు. ఈ రోజు ఎమ్మెల్యేలు ఉన్న చోట తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసే క్రమంలో వాళ్ళు మాట్లాడతారు. ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు మాట్లాడడం తప్పేముంది చెప్పండి? రేపు ప్రకాష్ రెడ్డిని గెలిపించమంటే సరే, రేపటి రోజు ఏ పరిణామం వస్తే ఎవరికి తెలియదు. వారు ఉంటారా, లేకపోతే ఇంకొకరు వస్తారు, ఇంకెవరైనా రావచ్చు. బట్ ఉన్న ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేసే క్రమంలో వారు మాట్లాడడం జరిగింది. మాట్లాడడం తప్పేముంది చెప్పండి? మొన్న బాలు రాజు పోయి మాట్లాడడం జరిగింది, అది తప్ప? అది ప్రజెంట్ ఎమ్మెల్యే కాబట్టి వారి విషయంలో కార్యకర్తలకు జోస్ ఉండాలని ఆలోచనతో వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడడం తప్పేముంది? జగ్గారెడ్డి టికెట్ ఏమో రాహుల్ గాంధీ టికెట్ ఏమో రేవంత్ రెడ్డి. ఏ విషయమైనా సరే ఏఐసీసీ నుంచి డిక్లేర్ అవుతుంది. కానీ ఉన్న ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేయడానికి అక్కడ జగ్గారెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యే కాదు, అక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యే. కార్యకర్తలు జోస్ ఉండాలని వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడడం తప్పేముంది? మాట్లాడితే ఏమైనా తప్పేముందా చెప్పండి? కాబట్టి ఈ రోజు సీఎం గారు మాట్లాడింది మేము తప్పుపడడానికి లేదు, కానీ వారు మాట్లాడే మాటలు మాత్రం తప్పుపడుతున్నాం. తప్పకుండా మాట్లాడకూడదు. మేము అన్ని విమర్శలు ఒక ఎత్తు. 200 కోట్లకు సంబంధించి కొండలరెడ్డికి అప్పగించడం, ఆ కొండలరెడ్డి విషయమే కావచ్చు, ఇంకే విషయమే కాదు. మేము ఇది పనికిరాని అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. సీఎం కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ చేసే మాయాజాలు వీళ్ళందరూ కూడా పడుతున్నారు. వాళ్ళ మాయాజాలు వీరు పడదని డిమాండ్ చేస్తున్నారు. కొండా సురేఖ ఫ్యామిలీ బీఆర్ఎస్ టచ్ లోకి పోయిందనే వార్తలు వస్తున్నాయి. నాకు వాళ్ళు కొండా సురేఖ ఫ్యామిలీ బీఆర్ఎస్ టచ్ లేని, బీజేపీ టచ్ లేని, ఇంకేదైనా కొత్త పార్టీ వాళ్ళ టచ్ లేదు. మాకు అది అనవసరం. మేము ఏమంటున్నాం? పార్టీకి అగెన్స్ట్ గా పని చేయగానే మేము డిమాండ్ చేస్తున్నాం. పార్టీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడకండి అంటున్నాం. ఏమున్నా ఇంటర్వ్యూలో మాట్లాడండి. కొండా సురేఖకు మీరు 3 రోజులు ఇస్తే నోటీసు ఆమె 3-4 గంటలనే ఇచ్చేసింది. అసలు మీరు వెనక్కి తీసుకోండి, నాకేం సంబంధం, నా కూతురు మాట్లాడితే నాకేం సంబంధం అని మీకే కౌంటర్ ఇస్తా ఉంది. మీకు క్రమశిక్షణ అదే ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేలందరూ కూడా చాలా సీనియర్ ఎమ్మెల్యే, నేనైతే చాలా జూనియర్ ఎమ్మెల్యేని. రాజకీయ పరిణతి నాకు లేకపోవచ్చు, కానీ చాలా మంది రాజకీయ పరిణతి ఉన్న వాళ్ళే ఉన్నారు రాజకీయ పరంగా. కాబట్టి నేను ఏమంటున్నా, ఏదో దాటి వేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు
ఇది మొదటిసారి కాదు, ఇది రెండవసారి సీఎం గారి మీద విరుచుకుపడుతుంది ఆమె. Okay. మరి వారి కూతురిని కంట్రోల్ పెట్టినప్పుడు మీరు రాష్ట్ర మంత్రిగా ఏ రకంగా కొనసాగలుగుతారు? కాబట్టి మీ మంత్రులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది మంచిది కాదు, పార్టీ లేకపోతే మనం లేం. ఈరోజు పార్టీ మాట్లాడడం మంచిది కాదు, మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు గ్రూపులు ఏమైనా కడుతున్నారా? ఎలాంటి గ్రూపులు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంటది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేశ్వర నాయకత్వంలో పార్టీ నడుస్తుంది. ఇక్కడ ఎలాంటి గ్రూపులు లేవు తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ అంటేనే ఈ గొడవలకు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా చెప్తారు, నానుడు ఉంది. కాంగ్రెస్ అంటే ఒక ప్రజాస్వామ్య పార్టీ. మా గొంతు మాట్లాడే అర్హత ఉంటుంది, ఇండోర్లో మాట్లాడే అర్హత ఉంది, బహిరంగ మాట్లాడే ఆస్కారం లేదు. గతం కాంగ్రెస్ వేలు, ప్రజెంట్ కాంగ్రెస్ వేలు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇది చాలా ప్రక్షాళన జరిగింది. మల్లికార్జున గారు పార్టీని మొత్తం కూడా దేశవ్యాప్తంగా ప్రక్షాళన చేస్తున్నారు. ఒక యంగ్స్టర్లను బయటకు తీసుకొచ్చి ఈరోజు నేను ఒక యంగ్స్టర్ని, ఒక డీసీ అధ్యక్షుని ఉన్నా. కాబట్టి నేను ఏమంటున్నానంటే పార్టీ అంతా కూడా పూర్తి ప్రక్షాళన జరుగుతుంది. కాబట్టి నేను కోరేది ఒకటే, ఏదేమున్నా పార్టీ అనేది ఎవరు కూడా మాట్లాడకండి. ఫైనల్ గా బీఆర్ఎస్ ఒకటి ఇంటర్నల్ గా నాకు తెలుస్తుంది ఏంటంటే, చల్లగా దీవిస్తున్న వాళ్ళను నెలకు ఒక గొడవ అయితే మాకు మంచిదని చెప్తా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏం దీవించినా ఏం చేసినా వాళ్ళు కళలు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది, కళలు కూడా ఊహించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. సరైనటువంటి విధానం కాదనేది అందరి అభిప్రాయం. ఇది పార్టీ నిర్ణయము, హైకమాండ్, పిసిసి కానీ ఏఐసిసి కానీ ఇలాంటి విషయాలు మరి జరగకుండా చూసుకోవాలనేది అందరి అంటే అభిప్రాయం. కేవలం ఇది కొండా సురేఖ వాళ్ళకి వర్తిస్తుందా, మిగిలిన వాళ్ళకి కూడా వర్తించదా? తెలంగాణ రాష్ట్రంలో ఎంతటి వారైనా వారందరికీ వర్తిస్తుంది. మనము పార్టీని కాదని, వ్యవస్థను కాదని పేరులను పొన్న లక్ష్మిని చూసినాం, జీవన్ రెడ్డిని చూసినాం, డి శ్రీనివాసుని చూసినాం. వాళ్ళకంటే పెద్దోళ్ళు అవిలంతా. కనుక ఎంతటి వారైనా కూడా పార్టీకి వ్యతిరేకంగా పోకూడదు అనేదే మా అభిప్రాయం. ఇప్పుడు చెప్పిన కదా, పొన్నాల లక్ష్మి, డి శ్రీనివాసు, జీవన్ రెడ్డి అని. ఇప్పుడు ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా పార్టీకి నష్టం జరిగే విధంగా ఉంటే వారికి పార్టీ క్రమశిక్షణ చర్య కింద ఉండవలసిందే. నా కూతురు మాట్లాడితే నన్ను ఎట్లా బాధ్యతరాలని చేస్తారని చెప్పేసి వివరణ మరి ఇచ్చింది. కూతురును కంట్రోల్ చేసుకున్న వాళ్ళు క్యాబినెట్ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు? అది సరైన విధానం కాదు. కంట్రోల్ చేసుకోవాలి. అలాంటి మాటలు మంచిది కాదు. ఈ మీటింగ్ చేతి గుర్తు మీద గెలిచిన వాళ్ళం. మా మీద ఎవరి మీద ముద్ర కాదు. అవును, మా సిఎల్పి నాయకుడిని విమర్శించినప్పుడు శాసనసభ్యులుగా మా బాధ్యత. పార్టీ నష్టపోకూడదు. ప్రజల కార్యకర్తల రక్తంతో, రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, క్యాబినెట్ మంత్రులందరి సహకారంతో, ఈరోజు మా బట్టి గారి పాదయాత్రతో, అందరి కష్టంతో కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం. కానీ కార్యకర్తల కష్టంతో వచ్చినటువంటి యొక్క ప్రభుత్వం ఇది నష్టపోకూడదు. మీది సంక్షేమ పథకాలతో, ప్రజా సంక్షేమ పథకాలతో ఏదైతే ప్రభుత్వం కొనసాగుతుందో ఆ కొనసాగేటువంటి ఒక ప్రభుత్వం ప్రతిపక్షాలు ఎదుర్కోలేక ఇది ఒక కుట్ర అనేది మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ వచ్చే ఎలక్షన్లో ఇండిపెండెంట్ గానే గెలిచి చూపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు బీఆర్ఎస్లో నేను పోయినా, నాకు టికెట్ ఇవ్వకపోతే ఒక సింహమూర్తి మీద పోటీ చేసి కారును 3వ స్థానం పంపిన. వాళ్ళు ఏమైనా నిల్చున్నారా? రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టినాం. చిన్నారెడ్డి గారు కాదా, జీవన్ రెడ్డి గారు అవపరచలేదా? జీవన్ రెడ్డి గారిని సస్పెండ్ చేయలేదా? చిన్నారెడ్డి గారికి నోటీస్ ఇవ్వలేదా? షోకాజ్ నోటీస్ ఇవ్వలేదా? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఇస్తారు. ఎవ్వరు మాట్లాడినా అబ్బా, మేము ఒక వ్యక్తి గురించి మాట్లాడటానికి ప్రెస్ మీట్ పెట్టలే. ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు వ్యతిరేకంగా మాట్లాడినా 100% యాక్షన్ తీసుకోవాలనే ఆలోచనతో పెట్టింది ఇది. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువే మాట్లాడుతున్నారు, లేదా అవినీతి ఎక్కువే తట్టుకోలేక మాట్లాడతారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛగా చెప్పుకోలేకపోయేది. బాత్రూమ్లలో పోయి వాళ్ళ భార్య పిల్లలకు చెప్పుకోలేకుండా తలుపులు పెట్టుకొని ఏడ్చేది. మా దాంట్లో కొద్దిగా గొప్ప స్వేచ్ఛగా చెప్పుకుంటూ పోతారు. అదో ఇదో కడుపు నొప్పి ఉన్నా, ఇది ఉన్నా ఓ ట్యాబ్లెట్ వేసుకున్నాక అడుగుతారు. దాంట్లో కొద్దిగా ఎక్కువైంది, అది ఆ డోస్ ఎక్కువైంది. కాబట్టి దాని మీద యాక్షన్లు తీసుకోండి. అది పద్ధతి కాదు, మంచి సంస్కృతి కాదు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చినవనో, క్రమశిక్షణ కొద్దిగా చూసి చూడనట్టు పోతానమనో వీక్నెస్గా తీసుకొని నోటికి వచ్చినట్టు ఏది పెద్ద చిన్న లేకుండా, అదుపు లేకుండా మాట్లాడితే యాక్షన్లు తీసుకోండి. ఎవరైనా మీరు దయచేసి మళ్ళీ నోట్ చేసుకోండి, నేను మాట్లాడే మాటకు కూడా ఎవరైనా ఏ కులమైనా ఎవరు మాట్లాడినా యాక్షన్ తీసుకోవాలి. కులాన్ని అడ్డం పెట్టుకొని ఏది మాట్లాడినా నడుస్తుందంటే కూడా క్షమించరు. థ్యాంక్ యూ. మీ జిల్లాలో ఎట్లుంటుంది కొండా సురేఖ గారు ఎమ్మెల్యేతో ఎట్లా? మాకు ఎవరితోటి గట్టు పంచాయతీ లేదు, పాలు పంచాయతీ లేదు బ్రదర్. 2 నెలల కింద మా ఇంట్లో వచ్చి భోజనం చేసుకున్నాం కదా అందరం కలిసి.
రాజకీయాలు అభిప్రాయాలు దానికే ఉంటాయి. తప్పును తప్పే అంటాం, ఒప్పును ఒప్పే అంటాం. మేము తప్పును పట్టుకొని ఒప్పును పట్టుకొని తప్పు అనుకొని పోయటాలని కాదు. ఇవాళ మమ్మల్ని ఏం అనలేదు. ఇవాళ పార్టీని అన్నారు కదా, పార్టీని అన్నారు, ఒక్కరికి ఇవ్వలే కదా, షోకాజ్ నోటీస్ ఇద్దరికి ఇచ్చాను, ఇద్దరిని సస్పెండ్ చేశాను కదా. వీటన్నిటి మీద ఎమ్మెల్యేలందరూ మేము కూర్చొని మాట్లాడినట్లే ఎస్సీలు బీసీలు లేరా? ఎందుకంటే రాజకీయాలకు ఈ అంటగట్టి వాటిని అడ్డం పెట్టుకొని ఇది చేసుకోవాలి, బ్లాక్మెయిల్ చేసుకోవాలని ఆలోచన రాకండి. దయచేసి ఆ పని చేయొద్దని విజ్ఞప్తి వాళ్ళకి. ఫైనల్ గా ఇన్ఛార్జ్ మంత్రి పొంగుతుంది అంటూ కూడా మాట్లాడు, అంటే ఆధిపత్యం చలాయిస్తుండే అక్కడ. ఫస్ట్గా నేను ఫైనల్గా మిమ్మల్ని కూడా ఒకటి అడుగుతాను, మీకు పడ్డ కొండా సురేఖ గారికి ఎవరితోటి మంచిగున్నదో సన్నిహిత సంబంధాలని ఒక పేరు చెప్పండి. రాజశేఖర రెడ్డి